హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన టైం వచ్చేసి మనకు మార్నింగ్ 2:30 అవుతుంది. యాక్చువల్గా మనకు 7:30కి కాల్ రావడం జరిగింది. మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినారన్నమాట. మన కాల్ వచ్చి వాళ్ళు మన దుబాయ్ నుంచి ఒకటి ఫ్లైట్లో పేషెంట్ వస్తున్నారు. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేషెంట్ తీసుకొని వస్తున్నారు. అక్కడికి మన వెహికల్ వెళ్ళాలి. అపోలో అన్నది ఒక వే ఉంటుంది అన్నమాట సపరేట్గా ఏఎంసీ దగ్గర. సో అక్కడికి వెళ్ళి మనమైతే పేషెంట్ అయితే పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని మనమైతే బంజారాహిల్స్లో ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, నియర్ బై సుమాజీ కూడా. అక్కడికి వెళ్ళైతే మనము కేసుని షిఫ్ట్ చేసుకొని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకైతే వాళ్ళ పేషెంట్ కండిషన్ అయితే ఏం చెప్పలేదు. సో వాళ్ళు మీరైతే ఆక్సిజన్ పెట్టుకోండి, అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకోండి, దాంతోపాటు ఈఎంటీని కూడా రెడీ చేసుకోండి. ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. సో మనతో పాటు అయితే మన శ్రీరామ్ అయితే వస్తున్నాడు. సో అది ఫ్రెండ్స్, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే పూర్తి వివరాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. యాక్చువల్గా మనం ఎల్బీనగర్ నుంచి ఈ రూట్ రావాలంటే వయా కర్మన్ఘట్, మందమల్లమ, అలా నుంచి మన బాలాపూర్ ఎక్స్ రోడ్, బాలాపూర్ మల్లాపూర్ నుంచి ఇట్లా శంషాబాద్ ఈ రూట్లోకి వచ్చాం. మనము బైపాస్ నుంచి అయితే మనం ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 5.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాము. వాళ్ళైతే మనకు కాల్ చేయడం జరిగింది. మనం కూడా ఒకసారి కాల్ చేసాము. ఎగ్జాక్ట్ మన 3:05 అయితే ఉంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే 5:52కి అయితే ల్యాండ్ అవుతుంది, మీరు తొందరగా వచ్చేసేయండి, మీ వెహికల్ అన్ని చెక్ చేసుకుంటాం, మేము మన ఆక్సిజన్ ఇట్లా ఇంకేమేమి ఉన్నాయి ఏం లేవు అనేసి చెక్ చేసుకుంటాం అని చెప్పినారు. వాళ్ళైతే మన డీటెయిల్స్ అయితే మన వెహికల్ డీటెయిల్స్ అయితే అన్నీ అయితే మనం ఇవ్వడం జరిగింది, మన వెహికల్ నెంబర్ కూడా వాళ్ళకైతే. సో అవసరమైతే మన లైసెన్స్, మన శ్రీరామ్ రోది సర్టిఫికేట్ కూడా అడగవచ్చు. మనమైతే అన్నీ మన దగ్గర అయితే పెట్టుకున్నాం రెడీగా అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి బయలుదేరాం. సో నాతో పాటు రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మన అరైవల్స్ గేట్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఏఎంసీ అని చెప్పాలి వాళ్ళకైతే. అక్కడ మనకు ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి ఏఎంసీ అని చెప్పాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్గో టర్మినల్ లెఫ్ట్ అని చెప్పాలి. దాని తర్వాత మనకు ఎయిర్పోర్ట్ ఎంట్రీ చెప్తే వాళ్ళే అక్కడ అపోలో ఎట్లా వెళ్ళాలంటే వాళ్ళే చెప్తారు అన్నమాట మనకు అడ్రస్ అయితే. అదండి ఫ్రెండ్స్, నాతో పాటు అయితే రండి, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ముందైతే మనకు పార్కింగ్ అయితే పెట్టుకోనికి అయితే పర్మిషన్ ఉండదు అనమాట. పెట్రోలింగ్ జరుగుతుంటుంది ప్రతి 5 మినిట్స్కి 2 మినిట్స్కి అట్లా. సో అందుకోసమని ఇక్కడ అండర్ 500 మీటర్స్ వరకు ఎయిర్పోర్ట్ రోడ్కి ఇట్లా పెట్టుకుంటారు. టైంకి వెహికల్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందనే వారికి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. లేదంటే అక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది, ఆ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళేందంటే అక్కడ వెయిట్ చేయకుండా ఇక్కడనే వెయిట్ చేస్తారనమాట. మళ్ళీ పడుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే పడుకోకుండా అలాగే మేల్కొని ఉన్నా. సో ఇంటి దగ్గర శ్రీరామ్కి అయితే 2 o'clock ఫోన్ చేసి శ్రీరామ్కి అయితే 1 o'clock ఫోన్ చేసి రోజు 1:30 వరకు వచ్చేసి తొందరగా వెళ్ళిపోదాం, మళ్ళీ మన అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్తే మనోడు టైం తర్వాత వచ్చేసినాడు. ఇప్పుడు మనోడైతే ఇది కూడా తెచ్చుకున్నాడు, మనోడైతే ఇట్లా యూనిఫామ్ కూడా తెచ్చుకున్నాడు, ఆఫ్రాన్ అనేసి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే మనకు చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి కొంచెం మనము వాళ్ళని అడిగి, సెక్యూరిటీ దగ్గర వాళ్ళని అడిగి, సరే ఎట్లా వెళ్ళాలి ఏందనేసి అడిగి మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఏరోస్పేస్ పార్క్ అయితే వస్తుందన్నమాట. మనకైతే ఇక్కడ నుంచి మన సోమాజీ కూడా వెళ్ళడానికి అయితే ఒక 1/2 hour to 45 minutes టైం పడుతుంది. భయ మనం శంషాబాద్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనమైతే ఇట్లా మనము ఆరంగఢ్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే అక్కడ వాళ్ళ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే అడుగుదాము ఎట్లా వెళ్ళాలి ఏందనేసి. సో అక్కడ మీరు బోర్డు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, హైదరాబాద్ నేషనల్ హైవే 7 అన్నమాట. డిపార్చర్స్ అలాగే అరైవల్స్ స్ట్రీట్ వెళ్ళమనేసి ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు వాళ్ళైతే. కార్గో కాంప్లెక్స్ స్ట్రీట్ వెళ్ళాలి, అరైవల్స్ అయితే లెఫ్ట్ తీసుకొని పోవాలన్నమాట. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే అడుగుదాము. ఇది మన ఏఎంసీ రూట్లో లోపల రావాలా. మనం అపోలో ఏఎంసీ పోవాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అసలు లెఫ్ట్లేనా మొత్తానికైతే ఆ బ్రదర్ అయితే మనకు సెక్యూరిటీ అయితే మన ఎక్కడ వచ్చినాడు. మనకైతే అడ్రస్ అయితే చూపించుతాను. స్ట్రైట్కి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోతావు, ఎమర్జెన్సీ ఉందని చెప్పిండు. సో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో.
ఓకే రైట్ అయితే పేషెంట్ అయితే ఎక్కించుకున్నాం అక్కడ ఏఎంసీ దగ్గర. సో ఏంటంటే ఇప్పుడు అటెండర్స్ వాళ్ళైతే అక్కడ చెకింగ్ దగ్గర అయిపోయిందంట, కార్ ఎక్కినారంట ఇప్పుడే. వాళ్ళైతే ఇక్కడికైతే వస్తున్నారు, మనం సైడ్కి అయితే ఆపు అని చెప్పారు. సో అదనమాట. ఇక్కడ నుంచి అయితే మనము మన సోమాజిగూడ వెళ్తున్నాము రిహాబ్ సెంటర్ దగ్గరికి. సో దుబాయ్ నుంచి అయితే ఒకటి పారామెడిక్ కూడా వచ్చింది, తను కూడా. తనకైతే ముందు ఇక్కడ మన లాడ్జ్లో ఆపమని చెప్పాడు. అక్కడ దింపేసి వెళ్ళిపోతే అయిపోతుంది. పేషెంట్ కండిషన్ అయితే అంత సివియర్ అయితే ఏం లేదు. సో ఆక్సిజన్ కూడా ఏం అవసరం లేదు, తను పెరాలసిస్ పేషెంట్ అనుకుంటా. సో అది ఫ్రెండ్స్, పేషెంట్ అయితే దుబాయ్ నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే ఇక్కడ సోమాజిగూడలో మన పేషెంట్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాము. యాక్చువల్గా పేషెంట్కి పెరాలసిస్ ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే వాళ్ళు మన సౌదీకి వెళ్ళిందన్నమాట, దుబాయ్కి. కాకపోతే ఏమైందంటే అక్కడికి వెళ్ళగానే ఆ పేషెంట్కి అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రావడం వల్ల అక్కడి నుంచి అయితే మళ్ళీ అక్కడ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చారు. నేనైతే డీటెయిల్స్ కట్టుకున్నాను. పేషెంట్కి ఇక్కడ తీసుకురావడానికి ఫ్లైట్ ఛార్జెస్ దాదాపు 3 lakhs అయిపోయినాయంట. సో అట్లా అర్థం చేసుకోండి, అక్కడికి వెళ్ళి జస్ట్ రావడానికి 3 lakhs అయినాయంటే మళ్ళీ పోవడానికి 3 lakhs వేసుకోండి. అక్కడ ఖర్చు 10 lakhs అంటే దాదాపు 20 lakhs అని ఖర్చు అయి ఉండొచ్చు అక్కడ పాపం వాళ్ళకి. అయితే ఇక్కడ పెరాలసిస్ సంబంధించిన హాస్పిటల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళైతే. టైం అయితే మార్నింగ్ 6 అయితే అవుతుంది. మన శ్రీరామ్ బ్రో అయితే డ్యూటీకి వెళ్ళి వెళ్ళాలా, మనకైతే 8 o'clock డ్యూటీ ఉంది. అది చాలా లేట్ అయిపోయింది అక్కడ. యాక్చువల్గా అయిపోయిందంటే అక్కడ పేషెంట్ రావడం తొందరగా వచ్చారు, కాకపోతే మా అటెండర్ రాని ఇక్కడ అది మన కస్టమ్స్ వీళ్ళందరినీ చెకింగ్స్ అవి అవ్వడానికి అయితే ఒక 1 hour అయితే టైం పట్టింది. దానివల్ల అక్కడ లేట్ అయిపోయింది. పేషెంట్ అయితే మాట్లాడట్లేదు, కానీ కండిషన్ అయితే కొంచెం బ్యాడే ఉంది. లంగ్స్లో వాటర్ కూడా ఉన్నాయంట. ఒక డిజీజ్ కాదు, ఒక 2-3 రకాల డిజీజ్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి. సో క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి, కానీ చూడాలి. ఇంకా డాక్టర్స్ చేసే దాని మీద ట్రీట్మెంట్ పైన ఉంటుంది. ఇంకా ఆపే బ్రో. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చినాం. మన శ్రీరామ్ పాపం డ్యూటీకి పోవాలంటే నిద్ర లేదు, ఆగమాగమన్నాడు పాపం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తానికైతే మనమైతే ఇంటికి అయితే రావడం జరిగింది. చంపాపేటలో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇంకో 2 minutes అయితే మనమైతే మన డెస్టినేషన్కి అయితే చేరుకుంటాము. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా పేషెంట్ అయితే దింపేసినాం అక్కడ. సో పోయి ఇంకా మనం ఇంటికి పోయి నిద్ర నైట్ అంతా నిద్ర లేదు. ఆ కేసు 1 o'clock అని చెప్తే 11:30 నుంచి నాకు ఒకటే ఫోన్లు. ఇంకా ఈ కేసు పోయిందేమో, కానీ రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంది కేసు అయితే. సో ఇంకోటి చెప్పాలి, అక్కడ ఎయిర్పోర్ట్లో మాత్రం మామూలుగా చెకింగ్ లేదు. ఒక చీమ కూడా లోపలికి పోవడానికి అంత సీన్ లేదనమాట. ఒక చీమ కూడా లోపలికి పోవాలంటే అంత ఈజీ కాదనమాట, అంత టఫ్గా ఉంది ఎయిర్పోర్ట్లోకి పోవాలంటే. చూడండి అంత సెక్యూర్గా ఉంది మన. సో అది ఫ్రెండ్స్, మా వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.